ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదొక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ముఖ్యంగా గజ్జల్లో కానీ తొడల మధ్య వచ్చే గజ్జి తామర వంటి సమస్యలకు మరొక రెమెడీ చెప్పమని అడిగారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళే పిల్లలు కూడా దీంతో చాలా బాధపడుతున్నట్టు పర్సనల్గా మెయిల్స్ కూడా చేస్తున్నారు. ఇలా కాలేజీలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ మధ్య ఇలాంటి సమస్య ఎదుర్కోవటానికి ముఖ్యమైన కారణం వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవటం. ఎందుకంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ, నలుగురు ఐదుగురు కలిసి అద్దె గదుల్లో ఉండేవారు కానీ, తెలుసో తెలియకో చాలామంది ఒకరి వస్తువులు కానీ, ఒకరి సబ్బులు కానీ ఒకరు వాడుతూ ఉంటారు. దీంతో ఇలాంటి చర్మ సంబంధ సమస్యలు ఒకరి నుంచి ఇంకొకరికి చాలా తేలికగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చిన వారికి వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టకుండానే చాలా తక్కువ ఖర్చుతో ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ అనేది మీకు ఎంత మొండిగా ఉన్న చర్మ సంబంధ సమస్యలకైనా ఈజీగా చెక్ పెడుతుంది. మరి ఆ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఒక ఇంటిమేట్ వాష్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో నేచర్ ష్యూర్ ఇంటిమేట్ వాష్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోయినా ఆ ప్రోడక్ట్ గురించి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది చాలా మంచి ప్రోడక్ట్. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ను ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ చర్మ సంబంధ సమస్యలను పూర్తిగా మాయం చేసి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లో మనం ముందుగా తీసుకోవాల్సింది నవరత్న ఆయిల్. మీ దగ్గర కనుక నవరత్న ఆయిల్ ఉంటే దాన్ని తీసుకొని ఒక స్పూన్ నవరత్న ఆయిల్ని కలపండి. మీ దగ్గర కనుక ఈ నవరత్న ఆయిల్ బాటిల్ లేకపోతే మీరు ఈజీగా ₹1-2 ప్యాకెట్స్ కూడా అమ్ముతారు. వాటినైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్పూన్ నవరత్న ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు కనుక ఈ పేస్ట్ అనేది ఎక్కువ తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు 2 స్పూన్లు ఆయిల్ అయినా కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, నవరత్న ఆయిల్ని యూజ్ చేయడం మూలంగా ఇందులో ఉండే ఔషధ గుణాలు మన చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంతో పాటు మీ దురదను తగ్గించి అక్కడ మంచి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. మీకు చాలా రిలీఫ్ అనేది అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది కర్పూరం. మీరు ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఆ కర్పూరాన్ని పొడిగా చేసుకొని ఈ ఆయిల్లో కలపాలి. ఫ్రెండ్స్, కర్పూరం గురించి అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు మన చర్మ సంరక్షణకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులతో పోరాటానికి, ఇలాంటి గజ్జి తామర దురదలని తగ్గించడానికి కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన చర్మ సంబంధ వ్యాధులను చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తాయి. ఇప్పుడు మనం ఇలా పొడి చేసుకున్న ఈ కర్పూరాన్ని ఈ నవరత్న ఆయిల్లో కలపాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పదార్థం అనేది మన చర్మాన్ని రక్షించడంతో పాటు మన చర్మానికి ఒక మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఎందుకంటే కర్పూరంలో కానీ నవరత్న ఆయిల్లో కానీ మన చర్మానికి చల్లదనం అందించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రెమెడీని మరింత ఎఫెక్టివ్గా మార్చడానికి ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది పటిక. ఇది పటిక బెల్లం కాదు, పటిక. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలకు కానీ, నీటిని శుభ్రం చేయడానికి కానీ పటికని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ పటిక అనేది మన చర్మ సంబంధ సమస్యలకు అంటే ముడతలను తగ్గించడానికి కానీ, చర్మాన్ని బిగుతుగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది అంటువ్యాధులను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఈ పటికను మిక్సీలో వేసి కానీ, రోట్లో కానీ ఒక మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న ఈ పటిక పొడిని 1 స్పూన్ మోతాదులో ఈ పదార్థాలతో బాగా కలపాలి. ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయినట్లే. మీరు ఈ రెమెడీని ఎలా ఉపయోగించాలంటే, ముందుగా మీ చర్మ సంబంధ సమస్యలున్న ప్రాంతాన్ని మీరు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా మీ చేతితో కానీ ఒక కాటన్ బాల్తో కానీ తీసుకొని ఆ ప్రదేశంలో చక్కగా అప్లై చేసుకోండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలోనే అప్లై చేసుకోండి. ఎందుకంటే రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే ఈ మిశ్రమం అనేది మన చర్మం మీద ఎక్కువసేపు ఉంటుంది. ఇలా కనుక మీరు రాత్రిపూట అప్లై చేసుకొని ఉదయాన్నే నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఒక 2 నుంచి 3 రోజులు చేస్తేనే మీకు మొండిగా ఉన్న
ఎటువంటి గజ్జి తామర, దురద వంటి సమస్యలు కూడా చాలా తగ్గుముఖం పడతాయి. మీరు ఈ టిప్ని వరుసగా 7 రోజులు వాడితే చాలు, మీకు కంప్లీట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. కేవలం మీరు మీ తొడలు, గజ్జల్లో మాత్రమే కాదు, మీరు ఈ మిశ్రమాన్ని మీ శరీరంలో ఏ ప్రదేశంలో అయినా అప్లై చేసుకోవచ్చు. మీ ముఖం మీద కూడా ట్రై చేయవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఈ టిప్ని ట్రై చేయవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.